వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఇష్యూ లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే ఒక మతానికి చెందిన వ్యక్తులు ఇతర మతాలకు చెందిన స్త్రీలను ప్రేమ పేరుతో తమ వైపు తిప్పుకొని మతం మార్చడం. అయితే మతాలు వేరైనా కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే మరికొందరు మాత్రం మతం మార్చేందుకే ప్రేమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రీసెంట్గా జరిగిన సోషల్ మీడియా ఫేమ్ మోనాలిసా ప్రేమ పెళ్లిపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇప్పుడు మోనాలిసా పెళ్లి వ్యవహారం మర్చిపోకముందే మరో మత మార్పిడుల అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సాధారణంగా మత మార్పిడులు జరిగాయంటే చదువురాని వారినో లేదంటే లోకజ్ఞానం పెద్దగా తెలియని వారినో బాధితులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఐటీ దిగ్గజ కంపెనీలో మత మార్పిడుల వ్యవహారం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో ఈ వివాదం చెలరేగింది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కొంతమందిని ఆ కంపెనీ తొలగించింది. ఈ మేరకు టీసీఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో వేధింపులకు తావు లేదని, ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని టీసీఎస్ స్పష్టం చేసింది. నాసిక్ ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించామని, విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సస్పెండ్ చేసినట్టు పేర్కొంది. పోలీసుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేసింది. అయితే కొంతకాలంగా టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో లైంగిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కంపెనీనే అధికారికంగా ప్రకటించడం షాకింగ్గా మారింది. నిజానికి నాసిక్ బ్రాంచ్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఈ ఏడాది మార్చిలో ముంబై నాకా ప్రాంతంలోని ఓ బీపీఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇష్యూ మొదటిసారి బయటకు వచ్చింది. 2022 నుండి 2026 మధ్య ఒక మహిళతో పాటు తన సహ ఉద్యోగులు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. ఒక పురుష ఉద్యోగి తనను అనేకసార్లు లైంగికంగా వేధించాడని తెలిపింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నాసిక్ పోలీసులు ఏప్రిల్ 3 నాటికి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న సమయంలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో 8 మంది మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, మత మార్పిడి, ఒత్తిళ్లపై ఫిర్యాదు చేయగా ఓ పురుష ఉద్యోగి సైతం ఫిర్యాదు చేశాడు. తమ పై ఉద్యోగి ఆఫీస్ టైంలో మత ప్రచారాలు చేస్తున్నాడని, మతం మారితే ప్రమోషన్లు, మంచి ప్రాజెక్టులు ఇస్తామని ఆశ చూపిస్తున్నాడని ఆ ఉద్యోగులు తెలిపారు. దీంతో ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు సిట్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో టీం లీడర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలతో ఆ కంపెనీ మహిళా హెచ్ఆర్ మేనేజర్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌషిక్ అత్తర్, డానిష్ షేక్తో పాటు ఓ మహిళా ఉద్యోగి కూడా ఉన్నారు. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మహిళ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. మరి దేశంలో మత మార్పిడి కేసులు ఇలా పెరిగిపోతున్న వేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.